మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఇసుక గుట్టలు కొండలను తలపిస్తూ ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు ప్రభుత్వ ఆశయాలకు తూట్లు వేస్తున్నారు. అవసరమైన పేదలకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఉచిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే కొందరు దళారులు ఇష్టారాజ్యంగా ఇసుకను డంప్ చేస్తున్నారు. పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్లో ఒక ప్రదేశంలో అక్రమార్కులు ఇసుకను నిల్వ చేశారు. అర్హత కలిగిన పేదవారికి మాత్రమే ఇసుక తరలించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ అందుకు విరుద్ధంగా దళారులు మాత్రం కమర్షియల్ భవనాలకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం ట్రక్కు ఇసుక 3,000కు పైమాటే. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఇసుక గుట్టలు కొండలను తలపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురుడు ప్రభుత్వ ఆశయాలకు తూట్లు వేస్తున్నారు. అవసరమైన పేదలకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఉచిత విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే కొందరు దళార్లు ఇష్టారాజ్యంగా ఇసుకను డంప్ చేస్తున్నారు. పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్లో ఒక ప్రదేశంలో అక్రమార్కులు ఇసుకను నిల్వ చేశారు. అర్హత కలిగిన పేదవారికి మాత్రమే ఇసుక తరలించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ అందుకు విరుద్ధంగా దళారులు మాత్రం కమర్షియల్ భవనాలకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం ట్రక్కు ఇసుక 3,000కు పైమాటే. ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.